ఇంతవరకు ఎక్కడానికి కొంచెం ఎక్కడానికి స్టెప్స్ ఎక్కేవారు కొంచెం కొంచెం ట్రై చేయి. వాళ్ళైనా రావాలి కదా సార్, వాళ్ళు రావాలి కదా కొంచెం ఓపెన్. ఎస్, ఫస్ట్ ఫ్లిప్ వీడియో చూసేసాం. బేసికల్గా ఏంటంటే పోస్టర్ లాంచ్ చూస్తాము, లేదంటే టైటిల్ గ్లిమ్స్ చూస్తాము. బట్ ఈ 5 కాయిన్ ఏంటంటే కొంచెం డిఫరెంట్. అంటే అక్కడ మన యాటిట్యూడ్ స్టార్ ఉన్నారు కాబట్టి కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది కాబట్టి కంటెంట్. సో నార్మల్గా లేదు, అందుకని మనం వన్స్ మోర్ అనుకుంటేనే మరొకసారి చూసాము. చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది అన్నట్టుగానే మీ క్లాప్స్తోనే మీ యొక్క కాంప్లిమెంట్స్ ఇచ్చేశారు. సో ఇంకా ఈ సినిమా గురించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మాత్రం స్టేజ్ మీదకి మన టీం అందరినీ పిలిచాలన్నమాట. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ జయరామ్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే యాటిట్యూడ్ స్టార్గా సో ఇప్పటివరకు ఒక మార్క్ అయితే క్రియేట్ చేశారు. బట్ ఈ కాయిన్ తర్వాత అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఐ రిక్వెస్ట్ హీరో చంద్రహాస్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. సో బర్త్డే రోజున మీ ఫస్ట్ ఫ్లిప్ వీడియో, అట్లాగే సినిమాకి సంబంధించి టైటిల్ పోస్టర్ కూడా అనౌన్స్ అవుతుంది. విషయానికి వచ్చినటువంటి డైరెక్టర్ సాయి రాజేష్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. ఐ రిక్వెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ నిమ్షి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. మ్యూజిక్ డైరెక్టర్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రొడ్యూసర్ శ్రీకాంత్ రాజారత్నం గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. ఐ రిక్వెస్ట్ సాయి రాజేష్ గారి చేతుల మీదుగా మన మూవీ పోస్టర్ లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కాదు, మ్యూజిక్. మ్యూజిక్ డైరెక్టర్ అన్న, మ్యూజిక్ డైరెక్టర్.
ఎస్ సో యా ఎస్ ఫస్ట్ ఫ్లిప్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ స్టోరీ ఎవరికి ఏమీ అర్థం కాదు, బట్ ఇది ఒక రియల్ బేస్డ్గా వస్తున్నటువంటి సినిమా అనమాట. సో మనందరి లైఫ్లో కాయిన్ అనేది ఒక కీ రోల్ ప్లే చేస్తుంది ఏదో ఒక సందర్భంలో. బట్ ఈ కథ ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు అనేది మాత్రం డైరెక్టర్ గారే మాట్లాడారు. బట్ బిఫోర్ దట్ మనకి ఆ మ్యూజిక్ చాలా వరకు మనల్ని హంట్ చేస్తూ ఉంది. ఐ రిక్వెస్ట్ ఇప్పుడు మన మ్యూజిక్ డైరెక్టర్ నిమ్షీన్ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓటీ అండి. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ నాకు కొంచెం స్టేజ్ ఫియర్. యాక్చువల్లీ డైరెక్టర్ నేను ఒక 4 years నుంచి ఫ్రెండ్స్ మీ ఇద్దరం. యాక్చువల్లీ మా ఫస్ట్ ప్రాజెక్ట్ 2021లో చేసాం అనమాట మీ ఇద్దరం కలిసి. ఒక ఆల్బమ్ సాంగ్ చేయాలి అని చెప్పి డైరెక్టర్ మేము కలిసాం. యాక్చువల్లీ మనోడి దగ్గర ఒక 40,000 ఉంది అప్పుడు. 40,000తో వీడియో ప్రొడక్షన్ అవ్వాలి, ఆడియో ప్రొడక్షన్ అవ్వాలని చెప్పినప్పుడు అప్పుడు మీ ఇద్దరం డిస్కస్ చేసినప్పుడు ఎలా కాదు కొంచెం డిస్కషన్లో అయితే ఫస్ట్ సాంగ్ ఒక 40Kలో ఒక ఆడియో చేద్దాం, ఒక సాంగ్ చేద్దాం, వీడియోకి మళ్ళీ నేను చేస్తానురా అని చెప్పేసి మనోడు అంటే అట్లా ఒక సాంగ్ చేయడం జరిగింది. అలా కొన్ని కారణాల చేత డిలే, తర్వాత వేరే సాంగ్స్ చేసాం, అవి యూట్యూబ్లో మంచి lakhs of views వచ్చినాయి. ఇంకా అలా మా జర్నీ ఒక 4 years నుంచి అలా కొనసాగుతున్నప్పుడు మళ్ళీ ఈ ఫిల్మ్ ద్వారా మళ్ళీ మీ ఇద్దరం అలా కొలబరేట్ అయ్యి చేస్తున్నాం. చాలా థ్యాంక్ యూ జయరామ్. అంతే. థ్యాంక్ యూ అండి. సో మంచిగా అంటే షివరైనా కూడా మీ వర్డ్స్ అయితే మీరు చెప్పేశారు కంప్లీట్గా. సో తప్పకుండా ఈ సినిమా తర్వాత మీరు మాట్లాడగలుగుతారు, ఎందుకంటే ఆడియన్స్ అంత లవ్ ఇస్తారు కాబట్టి. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఇంకా మరిన్ని సినిమాలు తీయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఇండస్ట్రీలో ఎక్కడ ఈ పెద్ద సినిమా చిన్న సినిమా అని లేదు, కంటెంట్ బాగుంటే సినిమా హిట్ అవుతుంది, చాలామంది కూడా పాపులర్ అవుతున్నారు, మంచి పేరు తెచ్చుకుంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు డైరెక్టర్ జయరామ్ షార్ట్ ఫిలిమ్స్ ఇప్పటి వరకు ఆల్బమ్ సాంగ్స్ చేశాడండి. చేసిన ప్రతిదీ కూడా మనందరి ప్రేమనైతే తీసుకున్నాడు. సో ఇప్పుడైతే డైరెక్టర్గా ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్, ఇట్స్ లైక్ బేబీ, అందుకనే మన బేబీ డైరెక్టర్ గారు వచ్చారు విష్ చేయడానికి. సో ఇప్పుడు ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ జయరామ్ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఫస్ట్ మీడియా అందరికీ సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్స్. అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన కల్ట్ డైరెక్టర్ సాయి రాజేశన్ గారికి హార్ట్లీ థ్యాంక్స్ అన్నా. ఈ సినిమా గురించి చెప్పాలంటే మనకి 5 రూపీస్ కాయిన్, ఓల్డ్ 5 రూపీస్ కాయిన్ ఎందుకు బ్యాన్ అయిన అనేది ఈ సినిమా స్టోరీ. తర్వాత ఫ్యూచర్లో మిగతా ఈవెంట్స్లో ఈ సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ అందరికీ ఫస్ట్ ఫ్లిప్ అనే కాన్సెప్ట్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఈ కంటెంట్ని జనాల్లోకి తీసుకెళ్ళండి. మా సినిమా సమ్మర్లో రిలీజ్ అవుతుంది. ఇంకా మా హీరో ఈరోజు బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఫస్ట్ ఫ్లిప్ ఇవ్వాలని ఒక ఐడియా వచ్చింది. అందుకే చంద్రహాస్కి హ్యాపీ బర్త్డే అండ్ నా గిఫ్ట్ ఫస్ట్ ఫ్లిప్. ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్న శ్రీకాంత్ రాజరత్నం గారికి థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ గురించి చెప్పాలంటే మీరే చూసారుగా ఎంత బాగా చేశాడో. ఆడికి కూడా ఫస్ట్ డెబ్యూ, నాకు కూడా ఫస్ట్ డెబ్యూ. మా ఇద్దరి జర్నీ ఎలా అయితే స్టార్ట్ అయిందో ఇలాగే ఫ్యూచర్లో కూడా మూవీస్ ఇద్దరం కలిసే చేస్తాం. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ అన్ని తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మా హీరో గారు మాట్లాడతారు. నాకు హోస్టింగ్ ఇచ్చి రెమ్యునరేషన్ కూడా ఇస్తున్నారు, నేను కూడా చెప్తాను. ఎస్, సో హీరో గారు మరొకసారి హ్యాపీయెస్ట్ బర్త్డే అండి. సో కాంప్లిమెంట్ అనేది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా కూడా తీసుకునే హార్ట్ ఉండాలి ఫస్ట్. మీది చాలా పెద్ద మనసు అనమాట. సో యాటిట్యూడ్ స్టార్ అని వేయించుకున్నారు, ఇక్కడ కూడా వేరే హ్యాష్ ట్యాగ్ వేయించుకోరా, ఆయనే వేశారా? ఓకే సరే. సో మొత్తానికి ఏది పిలిచినా పలుకుతారు కాబట్టి. సో మన హీరో చంద్రహాస్ గారిని కాయిన్ గురించి ఏమైనా తెలియని సీక్రెట్లు ఏమైనా రివీల్ చేస్తే కొంచెం నెక్స్ట్ Q&A ఉంది కాబట్టి వాళ్ళకి కూడా కొంచెం క్యూరియస్ ఉంటుంది. సో ఓటు. హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. యూ గైస్ ఆల్వేస్ ఎంతో హార్ట్ఫుల్గా, వామ్గా ఎక్కడన్నా దగ్గర చేర్చుకొని యూ ట్రీట్ మీ లైక్ యువర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ లవ్. అండ్ నెక్స్ట్ ఈరోజు మై డైరెక్టర్ జయరామ్ కాయిన్ అని టైటిల్ ఎందుకు పెట్టుకున్నాడంటే మనకి ఇది రియల్ ఇన్సిడెంట్ అనమాట. మన ఇండియాలో ఓల్డ్ బండగా లావుగా ఉండే 5 రూపీస్ కాయిన్స్ ఇంతకుముందు ఉండేవి, అవి ఇప్పుడు లేవు. దే బ్యాండ్ ఇట్. ఎందుకంటే వాటిని మెల్ట్ చేసి కొన్ని
క్రైమ్స్ జరిగాయి అనమాట. సో దాని రియల్ లైఫ్ బేసిస్ మీదగా మనం దాని చుట్టూ ఫిక్షనల్ స్టోరీ చాలా అద్భుతంగా రాసుకొని తీస్తున్నాము. సో దిస్ ఈజ్ ఆల్ బేస్డ్ ఆన్ ట్రూ లైఫ్ ఇన్సిడెంట్స్ అండ్ స్టోరీ. అండ్ యా, చాలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చాడు జయరాము. అతను తీసిన సాంగ్స్నే మూవీ లెవెల్లో తీసాడనమాట. సో అవన్నీ చూసి నేను చాలా ఎక్కువ ఇంప్రెస్ అయిపోయాను అనమాట. సో ఆఫ్టర్ ఆల్ ది క్లౌడ్ అండ్ పాపులారిటీ అండ్ ఎవ్రీథింగ్, నేను ఏది నెక్స్ట్ చేయాలని నేను బాగా ఎంచుకొని దగ్గర చేర్చుకున్నాను. ఒకసారి ఒక మీడియా Q&A అప్పుడు నన్ను అడిగినప్పుడు నేను ఒక అన్న మాట చాలా వైరల్ అయ్యింది. అది చాలా తప్పుగా తీసుకున్నారు, మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. అది ఇప్పుడు ఈ రోజున క్లారిటీ ఇస్తున్నా. ఏంటంటే నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ లేకపోతే రాజమౌళి గారితో నేను చేస్తున్నాను అని అనుకున్నారు. నేను ఆ రోజు క్లియర్గా ఏం చెప్పానంటే కాబోయే సందీప్ రెడ్డి వంగ గారు, కాబోయే రాజమౌళి గారు. ఎందుకంటే టాలెంట్ ఎప్పుడు అనేది కొత్తది వస్తూనే ఉంటుంది. ఐ సీ ద నెక్స్ట్ బిగ్ స్టార్ డైరెక్టర్ ఇన్ హిమ్ అండ్ హీ విల్ బికమ్ దట్ అని ఈ సినిమాతో ప్రూవ్ చేస్తాడని నేను చాలా గట్టి నమ్మకం ఉంది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఇంకా చీఫ్ గెస్ట్ ఆఫ్ టుడే అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ స్పీచ్లెస్. ఈరోజు సాయి రాజేష్ అన్న ఇక్కడికి వచ్చి కాయిన్ ఫస్ట్ క్లిప్ రిలీజ్ చేయడం, లాంచ్ చేయడం అనేది హీస్ లైక్ ఫ్యామిలీ మెంబర్ టు మీ. ఈరోజు చాలా ఇంపార్టెంట్ వర్క్స్ అన్నీ ఉన్నా కూడా పక్కన పెట్టి నా కోసం వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, లవ్ యూ అలాట్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్, హీఈస్ ఆల్సో వెరీ హార్డ్ వర్కర్. ఈ సినిమాతో చాలా నెక్స్ట్ లెవెల్ పేరు వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆల్ ద బెస్ట్ బ్రదర్ నిమిషి. అండ్ ఈరోజు మా ప్రొడ్యూసర్ గారు శ్రీకాంత్ రాజరత్నం గారు రాలేకపోయారు. ఆయన చాలా పనులలో బిజీగా ఉంటారు. బట్ హీఈస్ ఎ వెరీ ప్యాషనెట్ అండ్ మూవీ లవర్ ప్రొడ్యూసర్. జస్ట్ ఫోన్ కాల్ అవే, అసలు ఏమీ అడగరు. బ్లైండ్ ట్రస్ట్ ఇన్ జయరామ్ ఆయనకి. జయరామ్ వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ నేను చూసి నేనే షాక్ అవుతా ఉంటాను. ఇంత అయింది సార్, ఇంత అయిందంటే దేనికి ఎందుకని ఏం అడగారు, టప్పని గూగుల్ పే చేస్తారు ఎంత అయిందంటే అంత. సో అలాంటి ప్రొడ్యూసర్ ఉన్నందుకు నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఫర్ ఎవ్రీ వన్ ట్రస్టింగ్ ఇన్ మీ, దిస్ హోల్ టీమ్. యా, ఈ September 17th నా బర్త్డే సందర్భంగా ఏంటో ప్రతిసారి ఏదో ఒక ఈవెంట్ జరుగుతుంది. లక్ ఎందుకో తెలియదు కానీ మంచిగా పెద్దగా ఇలాగ ప్రెస్ అందరు వచ్చి జరుగుతుంది, అది వైరల్ అవుతూ ఉంటాయి. ఏం రాసి పెట్టిందో నాకు. సో యా, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం ఫ్యూచర్లో. ఈ సినిమా సమ్మర్లో రాబోతుంది కాబట్టి యా, థ్యాంక్ యూ సో మచ్ చంద్రహాస్ గారు. ఖచ్చితంగా ఈ సినిమాతో మరింత పేరు రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దట్టు మీరు జయరామ్ గారి గురించి కూడా చెప్పారు. ఆయన నేమ్ వచ్చేసి జయరామ్ చిటికల, బట్ తర్వాత ఖచ్చితంగా చప్పట్లుతో వేరే హ్యాష్ ట్యాగ్ వస్తుంది. చిటికల సౌండ్ పెరిగిద్ది అనిపిస్తుంది మాకు. ఓకే డన్. సో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎవరు ముందుకెళ్ళాలని ఒక సపోర్ట్ ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు కదా. అట్లా జయరామ్ గారికి వెన్నంటే ఉంటారు మన గంగాధర్ గారు. ఐ రిక్వెస్ట్ గంగాధర్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ప్రతి ప్రాజెక్ట్లో సపోర్ట్ చేస్తూ ఉంటారు, విష్ చేస్తూ ఉంటారు. సో అలాగే ఈరోజు ఈ ఈవెంట్కి కూడా వచ్చారు తనని విష్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. ఎస్, సో కల్ట్ డైరెక్టర్ అనే హ్యాష్ ట్యాగ్ మాత్రం ఖచ్చితంగా ఎప్పటికీ ఫర్ ఎవర్ ఎన్ని సినిమాలు తీసినా కూడా సాయి రాజేష్ గారికి అది చెప్తూ ఉంటాము. యాంకర్స్ కూడా బాగుంటుంది సార్ అలా చెప్పడానికి, కల్ట్ డైరెక్టర్ అని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. ఇంత బిజీ టైంలో కూడా వచ్చారు. బట్ ఇది చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో మీ వర్డ్స్. మీకు బాగానే ఉంటుందండి, నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఇండస్ట్రీ కళకళలాడుతుంది లిటిల్ హార్ట్స్ వల్ల. సో మళ్ళీ అందరికీ ఒక హోప్. చిన్న సినిమాలు, కొత్త హీరోలు, కొత్త డైరెక్టర్లు అందరు ఇట్లా ఎనర్జీతో ఉన్నారన్నమాట. ప్రతి ఆఫీస్లో లిటిల్ హార్ట్స్ లాంటి సినిమా తీయాలి. యూట్యూబ్లో ఎవరు టాలెంట్ ఉన్నారు. ఇంకా సడన్గా లాస్ట్ మంత్కి ఈ మంత్ ఒక ఫ్లిప్, ఇట్లా అందరికీ మళ్ళీ పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. సో మీలో కూడా అలాంటి స్టార్ రైటర్స్, స్టార్ హీరోస్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జయరామ్, వెల్కమ్, గుడ్ లక్. అండ్ నిమిషి గారు, మీకు కూడా ఆల్ ది బెస్ట్. అండ్ చంద్రహాస్, హ్యాపీ బర్త్డే. సో మీ బర్త్డే అన్న ఇంకా నాకు సెంటిమెంట్తో వచ్చేసాను ఈరోజు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ నేను కలిసి వర్క్ చేశాము చాలా లాంగ్ బ్యాక్. అప్పుడు చాలా చిన్న పిల్లడుతాను. సో నాకు ఆ అటాచ్మెంట్ కూడా ఉంది తనతో. అండ్ నేను ఇంకా స్పాయిలర్ అనుకున్నారు. నాకు ఎగ్జైటింగ్ అనిపించింది ఏంటంటే అసలు నాకు నిజంగా తెలియదు 5 రూపీస్ కాయిన్స్తో ఇంత వెనక ఎంత జరిగిందో, ఎంత స్టోరీ ఉందా అనుకొని.
సో అది నేను హైడ్ చేసి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకున్నారని చెప్దాం అనుకున్నా, తను లీక్ చేసేసాడు ఆల్రెడీ. ఐ థింక్ తను పాయింట్ చెప్పినప్పుడు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అదే నాకు తెలిసి రేపు ట్రైలర్ పడ్డప్పుడు సినిమాకి థియేటర్కి జనాన్ని తీసుకురావడానికి ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అవుద్దని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ అండి అందరికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, సచ్ ఏ లవ్లీ వర్డ్స్. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ గంగాధర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈ రోజున నేను జయరాం గురించి కోసం రావడం జరిగింది. ఇక్కడ రాగానే నా మిత్రుడు మా మెగా సాయి నాకు ఎంతో నన్ను ఒక మంచి సినిమాకి ఒక లైన్ ప్రొడ్యూసర్గా ఇంట్రొడ్యూస్ చేశారు ఆయన. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. అది కలర్ ఫోటో సినిమాకి ఆయన ఆ సినిమా ద్వారా ఏంటి అన్నది ఎలా ప్రపంచాన్ని మొత్తానికి తెలిసింది. దాని త్రూ బేబీ అని తీసి తర్వాత అలాగే ప్రభాకర్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన కూడా వాళ్ళ అబ్బాయి చంద్రహాస్ కూడా ఈ సినిమాలో హీరో అవడం అనేది చాలా హ్యాపీగా వెళ్తున్నాను. అదే మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జయరామ్ నాకు చాలా లాంగ్ బ్యాక్ నుంచి మంచి అన్నయ్య అనుకుంటే నాతో తిరిగేవాడు. నేను ఈ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను అన్నయ్య, ఈ సాంగ్ చేస్తున్నాను అని చెప్పి చేరబాబు ఏదోటని అనేవాడిని. కట్ చేస్తే లాస్ట్ సాంగ్కి ఉసురు అనే సాంగ్ తీసిన తర్వాత నువ్వు సిల్వర్ స్క్రీన్లో తొందరలో నువ్వు కనిపిస్తావని చెప్పేసి ఆ రోజు నేను అతన్ని అనటం జరిగింది. విత్ ఇన్ షార్ట్ టర్మ్లో అతను తీసినటువంటి సాంగ్స్ అన్ని చూసి చంద్రహాస్ చాలా బాగా ఇంప్రెస్ అయ్యి ఇవాళ కొత్త కాన్సెప్ట్ తోటి మన తెలుగు ఆడియన్స్కి ముందుకు తీసుకొస్తున్నాడు. ఇది నిజంగా జయరామ్కి చంద్రహాస్ని గుర్తించడం అనేది నేను జయరామ్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నిజంగా గ్రేట్ చంద్రహాస్. ఎందుకంటే ఇవాళ ఇందాక మా గ్రేట్ డైరెక్టర్ మా బ్రదర్ సాయి రాజేష్ గారు చెప్పినట్టు ఇవాళ చాలా చిన్న సినిమా లిటిల్ హార్ట్స్ అనేది ఇలా థియేటర్స్లో ఆడియన్స్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది మనం రెగ్యులర్గా చూస్తున్నాం. కాబట్టి నిజంగా ఇలాంటి చిన్న సినిమాల్ని ప్రతి ఒక్కరూ మెయిన్ మీడియా ఇలా చిన్న సినిమాలకి ఇస్తున్న సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేదండి. అది నిజంగా మీడియా పీపులే కానీ ఈ సినిమాల్ని ఇంత సపోర్ట్ చేయకపోతే లిటిల్ హార్ట్స్ అన్నది అంత రేంజ్కి వెళ్ళడం కూడా మీరందరే తీసుకెళ్లారు. సినిమా చాలా బాగుంది. బట్ దానికి కావాల్సినటువంటి పబ్లిసిటీ మీరందరూ కూడా ఎంతో పాజిటివ్గా రెస్పాండ్ అయ్యడం వల్ల ఇలా చిన్న వాళ్ళు మౌలి అనేటే కానీ దాంట్లో ఉన్న డైరెక్టర్ అయితే కానీ అలాగ మా జయరాం ఈ సినిమాని అంతే విధంగా తెలుగు ఆడియన్స్కి చాలా పెద్ద గిఫ్ట్ ఇస్తాడని నేను కోరుకుంటున్నాను. చాలా మంచి డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ జయరాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సాయి రాజేష్ గారు. వీ హ్యావ్ ఏ Q&A సెషన్ అండి. సో మీరు స్టేజ్ మీదే ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, అండ్ నెక్స్ట్ మా టీం కూడా చాలా థ్యాంక్స్. అందరికి చెప్పడం మర్చిపోయాను. మా రైటర్స్కి, నెక్స్ట్ చైతన్య, అరుణ్ అన్నకి, సిజీ భగత్ అన్నకి, 1 man ఆర్మీ 2 daysలో ఇదంతా కంప్లీట్ చేశాను షూట్. మా హీరో బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వడానికి. అది చెప్పడం మర్చిపోయాను. థ్యాంక్ యూ సో మచ్ మా టీం అందరికీ. ఇప్పుడు చంద్రహాస్ హాయ్ అండి. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఏం చేయబోతున్నారు? ఈరోజా ఏమో నైట్ ఒక 3 sets ఆఫ్ గ్రూప్స్ వచ్చారు ఫ్రెండ్స్. 3 కేకులు కట్ చేశా. ఇప్పుడు మనోడు లేచి మంచిగా ఫ్రెష్ అయ్యి దేవుడి దండం పెట్టుకొని ఇక్కడికి వచ్చాను ఈరోజు. ఇది ఈవెంట్ అయిపోయాక ఇంకో 3 కేకులు వస్తారు ఫ్రెండ్స్, కట్ చేస్తాను. నైట్ డిన్నర్ ఫ్యామిలీతో వెళ్ళి పడుకుంటాం. అంతేనా? అంతే. కాయిన్ ఇందులో 3 కనిపిస్తున్నాయి. ఒకటం కాయిన్ కనబడుతుంది, ఒకటం బ్లేడ్, ఒకటేమో బుల్లెట్. ఈ మూడింటికి ఏంటి రిలేషన్? కాయిన్ ఒకటి, ఇంకేం కనపడింది మీకు? బ్లేడ్ ఒకటి, బుల్లెట్ ఒకటి. అది ఈ పాయింట్ చెప్పేస్తే మా ఫిక్షనల్ స్టోరీ మొత్తం మీరు గెస్ చేసేస్తారనమాట. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ సంబంధించింది మనం చెప్పేసాము. ఫిక్షనల్ స్టోరీ చెప్తే ట్రైలర్లో చూస్తే చాలా బాగుంటుంది. సో అందుకని అది ఒకటి చెప్పలేను. మీ ఏజ్
హీరోలు అందరూ యంగ్ హీరోస్ అందరూ కొద్దిగా లవ్ ఇలాంటి సినిమాలు చేస్తారు, కానీ మీరు డిఫరెంట్గా యాక్షన్ మొత్తం కొంత క్రైమ్ థ్రిల్లర్లా ఇలాంటి ఎందుకు ఏంటి? యాక్చువల్గా నా చేతిలో ఏం లేదు, అది నేను స్టోరీ విన్నప్పుడు నాకు నచ్చింది, నచ్చినట్టు యాక్సెప్ట్ చేసుకుంటా పోతా. సో ఇది నచ్చింది, ఇది యాక్సెప్ట్ చేశాను. ఇలాంటిదే యాక్సెప్ట్ చేయాలి, లవ్ స్టోరీ చేయాలి, లేదా పక్కన వాళ్ళు అందరూ నా అదర్ యాక్టర్స్ ఏం చూస్ చేస్తున్నా అలా ఏం చేయను. మనం అలాగా ఐ ఫాలో మై ఓన్ థింగ్, సో ఐ డోంట్ కంపేర్. చంద్రహాస్ అంటే డ్యాన్స్కి ఒక మారు పేరు కదా, ఇందులో ఎలా ఉంది మీ డ్యాన్స్కి ఇట్లా? ఇందులోనా ఉంటుంది డ్యాన్స్, అది వచ్చినప్పుడు చూడాలి. ఇప్పుడు మనం షూట్ అనేది ఒఫిషియల్గా అక్టోబర్ ఎండ్కి స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఇంకా మనం సాంగ్స్ షూట్ చేయలేదు. సో మీ నాన్నగారు ఒక సెంటిమెంటా మీ ప్రతి సినిమాలో ఒకటో చోట కనపడటం, లేకపోతే వాయిస్, లేకపోతే ఇంకా ఇలా ఉండటం? నాకు సంబంధం లేదు, జయరామే అడిగి పెట్టించుకున్నాడు అది. టెస్టింగ్, హలో హలో హలో. అది నా చేతిలో ఏం లేదు, మనోడే అడిగాడు మా ఫాదర్ని, డైరెక్ట్గా వాళ్ళు కాంటాక్ట్ చేస్తే నాకు ఐ డోంట్ నో వై అనేది, ఇట్ సేమ్ కోఇన్సిడెన్స్. ఓకే. అయితే క్యాప్ పెట్టుకున్నప్పుడు ఒక నిప్పు రవ్వ వచ్చి అది కాలిపోగానే మీ ఫేస్ ఏదో లైట్గా బర్న్ అయినట్లు అనిపించింది, హెయిర్ అయ్యి అట్లే ఉంది, కొంచెం ఆర్గానిక్గా అనిపించట్లేదు కదా, ఆ క్లిప్ చూస్తే అనిపించలేదా రియలిస్టిక్గా లేదు అని? కరెక్టే, యాక్చువల్గా మా సీజీ కానీ డైరెక్టర్ కానీ అది వన్ డే ముందు అంటే హడావిడి పెట్టేశాడు, నా బర్త్డేకి ఏదో ఒకటి రిలీజ్ చేయాలి ఖచ్చితంగా అని. నెక్స్ట్ టైం నుంచి నేను ఏమన్నానంటే, ఓకేనా మాట్లాడచ్చా? చెక్ ఓకేనా, చెక్కా? ఓకే. అయితే మీరు చెప్పింది మాకు కొద్దిగా అనిపించింది, అది మనోడు హడావిడి పెట్టేసుకున్నాడు నా బర్త్డేకి వీ హ్యావ్ టు రిలీజ్ అని. సో ఇప్పుడు ఏమనుకున్నామంటే నెక్స్ట్ టైం డెడ్ లైన్లు అనేది పెట్టుకోకూడదు. డెడ్ లైన్ అనేది పెట్టుకుంటే ఏంటంటే మనం ఇది జస్ట్ మేము బౌండ్ స్క్రిప్ట్ అంతా చేసింది 1 month ఎగో స్క్రిప్ట్ చేసాము, అండ్ మా షూటింగ్ ప్లాన్ వచ్చేసి అక్టోబర్ ఎండ్కి అనమాట. సో బట్ ఇప్పుడు సినిమాకి ఉపయోగపడేది అండ్ ట్రైలర్కి ఉపయోగపడేది మేము ఒక 3 days 4 days షూట్ ఫాస్ట్గా మొన్న సందీప్ కిషన్ అన్న కలిసి దాని తర్వాత చేసి, ఈ గ్యాప్లో వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, ఇది 10-15 days ముందు జరిగిన ప్రాసెస్ అనమాట. సో ఇంత మాత్రంలో నేను ఈ మాత్రం చేశారంటే నేను యాక్చువల్గా చాలా ఇంప్రెస్ అయ్యాను. బట్ సినిమాలో మీరు అన్నట్టు అది ఆర్గానిక్గానే ఉంటుంది. అయితే లాస్ట్ మూవీస్కి ఫైనాన్షియల్గా కావచ్చు, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కావచ్చు కొంచెం బ్యాడ్గానే ఉన్నాయి, ప్లస్ కొంచెం ఫ్యామిలీ కూడా సఫర్ అయినట్లు ఉంది కదా, ఆ టైంలో ప్రాపర్టీస్ సేల్ చేసి వచ్చామని మీ మదరు ఫాదరు వాళ్ళు చెప్పడం. నాట్ రియల్లీ, మీదంతా అలా ఏం లేదు. అండ్ మూవీస్ అని లేదు, నాది ఒక మూవీ రిలీజ్ అయింది, రామ్నగర్ బన్నీ, అండ్ దానికి సంబంధించింది టు బీ ఫ్రాంక్ మేము పెట్టిన దాంట్లో మోర్ దెన్ హాఫ్ మాకు వచ్చేసింది త్రూ ఓటీటీ అండ్ శాటిలైట్ రైట్స్. అండ్ ఎస్పెషల్లీ శాటిలైట్ రైట్స్ ఏంటంటే ఆడియన్స్ నుంచి ఇమ్మెన్స్ లవ్ వచ్చింది, రేటింగ్ అనేది బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. సో దే లిటరలీ నెక్స్ట్ ఫిలిం ఎప్పుడు అని వాళ్ళ నుంచి మాకు కాల్ వచ్చి ఆల్రెడీ ఇచ్చింది దానికంటే నెక్స్ట్. సో దట్ యాక్చువల్లీ ఏమైందంటే ఒక హీరోకి సర్టెన్ క్రైటీరియాస్ చూస్తారంట, ఎంత రాబట్టే దాన్ని బట్టి మార్కెట్ అనేది డిసైడ్ అవుతుందని. సో దాని ప్రకారంగా చూసుకుంటే నాకు యాక్చువల్గా నేను చాలా హ్యాపీగా ఉన్నాను మొన్న నాకు చెప్పిన నంబర్స్ అవన్నీ విని. సో అండ్ మేము తీసింది అది ఫైనాన్షియల్ ఏదో కోట్లు వచ్చేయాలని కాదు, I just wanted to showcase that I can do all the elements and ఏదైతే నా గోల్ ఉండే నెక్స్ట్ కాబోయే పెద్ద డైరెక్టర్స్ ఎవరైనా నన్ను చూసి దే హ్యావ్ టు ఇమాజిన్ మీ ఇన్ ద స్టోరీ అన్నట్టు ఐ ఫిక్స్డ్ అనమాట. అలా అనుకున్నట్టు మనోడికి నాలో హీరో కనపడ్డాడు, వచ్చాడు. సో దట్ వాస్ ద గోల్, ఇట్ ఈస్ అకాంప్లిష్డ్ అండ్ దేర్ ఈస్ నో లాస్, అలా ఏం లేదు. అండ్ ల్యాండ్ అమ్మి అవేవో అవన్నీ జస్ట్ రూమర్స్, అలా అది అంత డౌన్గా మీరు చెప్తున్నట్టుకైతే ఏం లేదు. యా. సో నెక్స్ట్ సెకండ్ మూవీ ఇప్పుడు అంటే అప్పుడు ఆన్ సెట్స్ ఏదో ఉందన్నారు కదా ఒకటి, అది ఇప్పుడు నాది బరాబర్ ప్రేమిస్తా సెకండ్ ఫిల్మ్, ఇట్ ఈస్ రెడీ టు రిలీజ్ నెక్స్ట్ మంత్ ప్రాబబ్లీ ఒక ప్రాపర్ డేట్ ఫిక్స్ చేస్తే దాని ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి ఇంకా. సో మూవీలో హీరోయిన్ కనిపించట్లేదు, ప్లస్ తీసుకురాలేదు కూడా ఎవరిని. సో ఎందుకు ఇట్లా కాన్సెప్ట్ అంటే ముగ్గురే ఉండాలి స్టేజ్ మీద అనుకున్నారా? అంటే ఇందులో హీరోయిన్ చిన్న రోల్ ఉంటుంది యాక్చువల్గా, స్టోరీ ప్రకారం హీరోయిన్ అవసరం ఉండే చూపించా. హీరోయిన్ ఈస్ నాట్ దాట్ ప్రామినెంట్ ఇన్ దిస్ ఫిలిం. సో చూపించే చిన్న 20 secondsలో వీ కాంట్ ఇంక్లూడ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇంక్లూడింగ్ ఏ హీరోయిన్ కదా. సో అందుకనే అలా అన్నమాట. రావట్లేదా? యా హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో ప్రీవియస్గా తీసిన ఫిలిమ్స్ ఫస్ట్ ఒక ఫిలిం అనౌన్స్ చేశారు, అది రిలీజ్ చేయలేదు.
రామ్నగర్ బన్నీ అయింది. అండ్ ఇంకొక సినిమా కూడా లోడింగ్లో ఉంది, ప్రమోషన్స్ చేసి ఆపేశారు. ఆ సినిమా రిలీజ్ అవ్వదా ఇంకా? కాయిన్ రిలీజ్ ఏది సినిమా అంటున్నారు? రామ్నగర్ బన్నీ రిలీజ్డ్, బరాబర్ ప్రేమిస్తే ఇట్ విల్ బీ కమింగ్ అవుట్ నెక్స్ట్ మంత్. ఈ నవంబర్ అక్టోబర్ కల్లా ఇట్ విల్ బీ 100% అవుట్. సో ఇప్పుడు కాయిన్ ఫస్ట్ ఫిల్మ్ ఒకటి ఏది బ్లాక్ డాగ్ ఫర్ ఎ వైట్ చెక్. ఆ సినిమా ఏంటంటే వెన్ వీ డిడ్ ఇట్ చాలా అనుకుందానికంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ నా మీద నాకు అంతే వచ్చాయి. సో నాకు ఆడియన్స్ని ఐ హ్యావ్ టు సాటిస్ఫై ద ఎక్స్పెక్టేషన్స్ దే హ్యావ్ క్రియేటెడ్. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేనప్పుడు చేసిన సినిమా. సో ద ప్రొడ్యూసర్స్ వాళ్ళకే అనిపించింది ఏంటంటే దాన్ని ఇంకొంచెం పెద్దగా చేయాలని. దాంట్లో స్టోరీలో వాళ్ళు ఎలాంటి మార్పులు చేశారంటే ఇట్ హ్యాస్ టు బి షార్ట్ ఆఫ్టర్ సర్టెన్ చేంజెస్ కమ్ త్రూ ఏజ్ అండ్ టైం అనమాట. సో దాట్ విల్ బీ టేకింగ్ ప్లేస్, ఇంకా షూట్ చేయాల్సింది ఉంది దానికి. అదిదా మ్యాటర్. ఓకే. కాయిన్ ఈ క్రైమ్ వచ్చి ఎస్పెషల్లీ బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఈ పర్టిక్యులర్ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ ఈ పర్టిక్యులర్ ఏరియాల్లో బాగా జరిగింది. మన కరెన్సీ కాయిన్ యూజ్ చేసి వాళ్ళు రకరకాల వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారం యూజ్ చేసుకున్నారు ఇల్లీగల్గా. సో అదే పాయింట్ పెట్టారా, లేదంటే ఇంకేమైనా ఫిక్షనల్గా ఏమైనా యాడ్ చేశారా? ఆ పాయింట్ ప్రామినెంట్ ఉంటుంది మన దాంట్లో. ఆ పాయింట్ మీద కొంచెం మనోడు ఫిక్షనల్గా హీ డిడ్ హిజ్ ఓన్ స్టోరీ అండ్ వీఆర్ పోర్ట్రేయింగ్ ఇట్. ఇది కంప్లీట్ థ్రిల్లరా అండి? ఏమైనా లవ్ స్టోరీ ఏమైనా ఇన్వాల్వ్? క్రైమ్ థ్రిల్లర్. ఇవి వి షుడ్ ఆస్క్ డైరెక్టర్. ఈ క్వశ్చన్ డైరెక్టర్ ఆన్సర్ చేస్తారు. ఓకే. చెక్ మైక్ చెక్. చెక్. ఓకే డన్. డైరెక్టర్ జయరామ్ గారు, ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నారు, మార్కెట్ ఉండే హీరోలు కూడా ఉన్నారు. అండ్ వాళ్ళతో తీసుకెళ్తే డెఫినెట్గా ఆడియన్స్లో ఒక బజ్ కూడా వస్తుంది. సో ఇవన్నీ పక్కన పెట్టి చంద్రహాస్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? కాడాలి నీ క్వశ్చన్ ఏంటి అంటే నాతో చేయకూడదు అన్నట్టుగా చెప్తున్నావు. అది మీతో చేయకూడదు, నీతో చేయలేదని హర్ట్ అవుతున్నా, నాతో చేశాడని హర్ట్ అవుతున్నా. ఆ క్వశ్చనే రాంగ్గా ఉంది అసలు. ఈయనతో ఎందుకు చేశారు, వేరే వాళ్ళతో చేయొచ్చు కదా అన్నట్టుగా ఉంది ఆ క్వశ్చన్. ఐఎమ్ నాట్ అన్ యాక్టర్ యాక్చువల్లీ, నేను క్వశ్చన్ డైరెక్టర్. అది నెగిటివ్గా ఉంది ఫ్రేమింగ్, చూసుకోండి. అరే చాలామంది హీరోలు ఉన్నారు కదా, చంద్రహాస్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ నేను మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తున్నప్పుడు తన మ్యూజిక్ ఆల్బమ్ త్రిబులర్ సాంగ్ చూశాను. తన ఎనర్జీ కానీ నాకైతే ఎంత ప్యాషనేట్ ఉందో తనకు కూడా అంతే ప్యాషనేట్ ఉంది మూవీస్ మీద. తను తీసిన పాస్ట్ మూవీస్ లైక్ స్టోరీస్, లవ్ స్టోరీ అవన్నీ ఉన్నాయి. నా కథకి ఒక మంచి ఎనర్జీ ఉన్న హీరో, డ్యాన్స్ కానీ సెటిల్ యాక్టింగ్ కానీ చేసే హీరో, నా కంటెంట్కి బాగా యాక్ట్ అయ్యే హీరో చంద్రహాస్ అనుకుని చంద్రహాస్కి నేను ఫిక్స్ అయ్యా. తనకి ఒక మంచి కథ చెప్పాలని నేను అనుకున్నాను. ఎందుకంటే సేమ్ ఏజ్ 25. ఫస్ట్ నేను ఈ కథ ముగ్గురికి చెప్పా. ఇప్పుడు వచ్చే నాకనే చిన్నాడు 8 months. సో ఈ కథ 2-3 హీరోస్ చెప్పాను. వాళ్ళు కొంచెం టైం అడిగారు. కానీ తనకి ఎప్పుడైతే చెప్పానో నాకు ఎక్కువ కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. నాకన్నా ఎక్కువ తిని నమ్మాడు కాబట్టి ఈ కథ నేను తింటూ చేయాలనుకుంటున్నాను. కాన్ఫిడెంట్ ఎక్కడుంటే కంటెంట్ అంత ప్యూర్గా వస్తుంది. అంటే మార్కెట్ అనే ఇదని చాలా మార్కెట్ అంటే ఇప్పుడు రీసెంట్లీ లిటిల్ హార్ట్ సినిమా, అందులో వాళ్ళందరూ న్యూ జోనర్స్. అంటే హీరో కొత్త, మ్యూజిక్ డైరెక్టర్ కొత్త, అందరూ కొత్త. కంటెంట్ బాగుంటే మార్కెట్ అనేది అక్కర్లేదు. కంటెంట్ బాగుంటే నేను కూడా ఒక ఆడియన్ కాబట్టి కంటెంట్ బాగుంటే సినిమా అనేది హిట్. కంటెంట్ బాగాలేకపోతే సినిమా డిజాస్టర్ అవుతుంది. దాని తర్వాత నేను ఎలా సినిమా తీయాలని నేర్చుకోవాలంతే. ఇప్పుడు 25 years కాబట్టి ఒక సినిమా తీయడం అనేది నాకు ఒక బిగ్ అచీవ్మెంట్. తర్వాత దాన్ని హిట్ చేయడం అనేది ఆడియన్స్ చేతుల్లో ఉంది. కంటెంట్ బాగుంటే, లేకపోతే లేదు. రేపు పొద్దున్న నువ్వు కూడా హీరో అవ్వచ్చేమో డార్లింగ్. మార్కెట్తో ఏం సంబంధం లేదు, కంటెంటే ఇంపార్టెంట్. ఇప్పటికీ నా హీరో అంటే కంగ్రాట్స్ బ్రో. ఆ కళ కనాలంటే మార్కెట్ ఉన్నోళ్ళే చేయాలంటే ప్రతిసారి కష్టం కదా. కొత్త వాళ్ళు రావాలంటే ప్రతి ఒక్కరికి మార్కెట్ ఉండదు స్టార్టింగ్లో. బట్ అది జయరామ్ కంగ్రాట్స్. అంటే 2013 అని కాయిన్ మీద ఉందంటే ఏమైనా నేమ్ ఉందా లేకపోతే జనరల్గా వేసారా? దానికి ఒక కనెక్షన్ ఉంది బ్రో. ఉంది. ఓకే. అంటే యాటిట్యూడ్ స్టార్ అనే నేము మీ మూవీకి ఎంతవరకు యూజ్ అవుతుంది అనుకుంటారు? ఎందుకంటే ఆ నేమ్కి వస్తా వైరల్ అయ్యింది చాలా.
అంటే వైరల్ అయింది కాబట్టి తను కంటెంట్ ఇందులో చూపించి ఆ ట్యాగ్ని నేను ఫుల్ఫిల్ చేయాలని సినిమా ద్వారా నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే డార్లింగ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఎందుకంటే యువర్ హార్డ్ వర్కర్. వన్ వర్డ్లో చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అంటే ఫస్ట్ సినిమాకి ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉంది. ఇప్పుడు చూజింగ్లో కంప్లీట్గా మీదైనా డెసిషన్ మేకింగ్, ఫాదర్ సపోర్ట్ కూడా ఉందా? ఎట్లా వెళ్తుంది కెరీర్ అనేది? కంప్లీట్లీ నాదే, నో ఫాదర్ ఇన్వాల్వ్మెంట్. జస్ట్ యాక్సెప్ట్ చేశాక ఇది చేశాను, ఇది పాయింట్ అని చెప్తాను. హీ మైట్ సే సమ్ బెటర్మెంట్స్ ఆర్ సజెషన్స్, బట్ కంప్లీట్లీ నాదే. మీరు అంటే కంటెంట్ ఈజ్ ద కింగ్ అంటున్నారు కాబట్టి నడుస్తున్న ట్రెండ్ని ఫాలో అవుతున్నారా? వస్తున్న సినిమాలను చూస్తున్నారా? ఏది బెటర్ ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన సినిమాల్లో మీకు ది బెస్ట్ అనిపించిన కంటెంట్ ఏంటి? ఈ మధ్య కాలంలో ది బెస్ట్ లిటిల్ హార్ట్స్ అయితే అవుట్ అండ్ అవుట్ కామెడీ అది. సో కామెడీ అనేది నేను అప్పటికప్పుడు నవ్వి అలా వదిలేస్తా. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు టెల్ ది బెస్ట్ అన్నట్టు. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ లిటిల్ హార్ట్స్, దట్ ఐ కెన్ సే. ఈ మధ్య కాలంలో బెస్ట్ అంటే ఉంటే సడన్గా గుర్తు రావట్లేదు స్పాట్లో పెట్టిస్తే. అంతా యంగ్ టీమ్ కదా, ఎట్లా సపోర్ట్ మీకు? ఒక డౌట్ వస్తే దాన్ని క్లారిఫై చేయడానికి మీ బ్యాక్ ఎండ్ ఎవరున్నారు ఏంటి? అదే ఈ వర్క్, మా టీం వర్క్ అయితే మేము కంప్లీట్గా యంగ్స్టర్స్, నో పెద్ద సపోర్ట్ పిల్లర్స్ లేకుండా మేమే చేద్దాం అన్నట్టుగా చేస్తున్నాం అనమాట. సో యా. యాటిట్యూడ్ స్టార్ అనేది మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా మీ కెరియర్కి? ఇప్పుడు అది నేను తీయాలనుకున్నా అది పోయేది కాదు. ఇప్పుడు నేను అక్కడ చంద్రాస్ అన్నా కానీ ఇప్పుడు యాంకర్ గారు కానీ హోస్ట్ కానీ ఎవరైనా, లేకపోతే మీరైనా రేపొద్దున డైరెక్ట్గా మీరు రాయడమే యాటిట్యూడ్ స్టార్ చంద్రాస్ అని రాసేస్తారు. సో దాన్ని నేను వద్దు అన్నట్టుగా నేను వద్దు అంటే ఇంకెక్కువ అవుతుంది అది. దాన్ని నేను ఓన్ చేసుకుంటే కొంచెం బెటర్ కదా. సో అది మనం యాటిట్యూడ్ కెన్ బి గుడ్ ఆర్ బ్యాడ్. సో ఐ టేక్ ఇట్ యాస్ గుడ్. సో దట్స్ ఇట్. యా. యాక్చువల్లీ ఇందాక చెప్పారు అంటే రాజమౌళి నెక్స్ట్ లేకపోతే సందీప్ వాళ్ళతో చేస్తాను నేను అనలేదు సార్, ప్లీజ్. కాబోయే అన్నాను సార్. కానీ అప్పుడైతే ఆ వీడియో అయితే బాగా వైరల్ అయిపోతుంది. అందులో కూడా నేను క్లియర్ మళ్ళీ వినండి, కాబోయే అని అన్నా. నేను వాళ్ళతో చేస్తా అనలేదు అప్పుడు కూడా. కాబోయే సందీప్ రెడ్డి వంగ గారు, కాబోయే రాజమౌళి గారు నన్ను చూసి వాళ్ళు నన్ను వాడుకోగలుగుతారు అనిపించడం కోసం నేను ఈ సినిమా చేశాను రామ్నగర్ బన్నీ అని అన్నాను అప్పుడు. సో అది ఇది బాగా నెగిటివ్ అవ్వటం కొద్దిగా ఇదైంది. నిజం చెప్పాలంటే నేను నెగిటివ్ పాజిటివ్ పట్టించుకోను. ఎందుకంటే మీరు అదే కామెంట్ సెక్షన్లో మీరు ఎత్తుక్కుంటే పాజిటివ్ కామెంట్స్ కూడా 100లో ఉంటాయి. అండ్ ఒక వీడియోకి లైక్స్ అనేది చాలా ఉంటాయి కదా, అలా లైక్ చేసేవన్నీ కూడా పాజిటివ్ కింద తీసుకోవాలి సార్. సో మనం ఇప్పుడు ఒకడు ఏదో అన్నాడు కదా అని చెప్పి నేను దాని గురించే పట్టుకొని ఆలోచించి నేను ఏ పని చేయకుండా కూర్చుంటే అప్పుడు నిజంగా వాడు సక్సెస్ అయినట్టే. నేను రామ్నగర్ బన్నీకి ముందు కానీ అలాంటివి చాలా వచ్చాయి. ఆ వచ్చిన దానివల్లనే నేను కసితో నేను ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేశా. వాళ్ళందరినీ ప్రూవ్ చేయాలి కదా రాంగ్. ఏడుస్తా కూర్చుంటే వాళ్ళందరూ రైట్ గెలిచేసినట్టే. సో నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ పేరు నిలబెట్టాలి. నన్ను కించపరిచిన వాళ్ళని అగెయిన్స్ట్గా చేయాలంటే మళ్ళీ మనం మన హార్డ్ వర్క్తో చేయాలి అంతే. సో దాని గురించి ఇట్ గివ్స్ మీ మోర్ కిక్ టు బీ గోయింగ్ అగెయిన్స్ట్ హేటర్స్ అండ్ మేకింగ్ దెమ్ ఫ్యాన్స్ టు మీ బై డూయింగ్ హార్డ్ వర్క్. సో మీ ఇంట్లోనే ఒక డైరెక్టర్ ఉన్నారు కదా, మరి ఆయనతో ఎందుకు చేయట్లేదు? మా ఇంట్లో ఇప్పుడు మా చెల్లి కూడా చేస్తుంది డైరెక్షన్, ఇద్దరు ఉన్నారు. అలా అంటే ఫ్యూచర్లో నేను కూడా అవుతానేమో, అది అలా ఏం లేదు. చేసుకుంటా పోవడమే. టైం అనేది ఒక్కొక్క దానికి ఒక్కోసారి వస్తుంది. సో అంటే మీకు మీ చెల్లికి ఫ్యూచర్లో బాగా కాంపిటీషన్ లేదు. ఎందుకు తను నాకంటే ఎక్కువ ఎదిగితే నాకు హ్యాపీగా, నేను ఎదిగితే తనకి హ్యాపీ. జయరామ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ బ్రో. అంటే మెయిన్ ఒక చిన్న ఫ్లిప్లోనే ఒక గ్రేట్ విజువల్ చూపించారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోరీ పరంగా చూసుకుంటే మహాభారతానికి కొద్దిగా సింక్ అయ్యేటట్టు చూపించారు లాస్ట్లో అనమాట. ప్రతి ఒక్క స్టోరీలో హీరో హీరోయిన్ వెళ్ళే ఉంటారు, ఇందులో ఏదో కొత్తగా చూపిస్తున్నారు. ఆ పాయింట్ ఏంటి అని అంటే ఏం చెప్తారు? మహాభారతంకి లింక్ ఏం లేదు. మహాభారతం నుంచి ఇప్పటి వరకు ఉన్న కథల్లో ప్రతి కథలో హీరో హీరోయిన్ విలన్ అనే క్యారెక్టర్స్ అంటే కామన్. కానీ ఈ కథలో ఒక డిఫరెంట్ ఎలిమెంట్ ఉందని చెప్పి ఆ ఎండింగ్ అలా ఇచ్చాం. ఆ డిఫరెంట్ ఎలిమెంట్ ఏంటి బ్రో? అది మీకు సినిమాలో తెలుస్తుంది బ్రో. ఓకే బ్రో. జయరామ్, సో కవర్ సాంగ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ డిఫరెంట్ గేమ్ ఉంటుంది. అండ్ సినిమా దగ్గరకు వచ్చేటప్పటికి ఆ గేమ్ వేరు. సో ఎలా హ్యాండిల్ అవుతుంది? అండ్ అంటే ఫస్ట్ సినిమా డెఫినెట్గా ప్రెషర్ ఉంటుంది. మనోడు ఆయన కూడా ఆల్రెడీ చేసి ఉన్నాడు, సినిమా ఎక్స్పీరియన్స్ యాక్టర్. ఎలా హ్యాండిల్ చేస్తున్నారు?
హ్యాండ్లింగ్ అనేది ఇంకా నాకు షార్ట్ ఫిలిమ్స్ అవే టఫ్ అనిపించాయి బ్రో. ఇక్కడ టీం వర్క్ ఉంటుంది, అక్కడ నేనే టీం. ఇక్కడ 24 క్రాఫ్ట్స్కి 24 మెంబర్స్ ఉంటారు. ఇక్కడ అలా 24 క్రాఫ్ట్స్, అక్కడ షార్ట్ ఫిల్మ్ కానీ సాంగ్స్ కానీ నేనే, ఆర్ట్ డైరెక్టర్ నేనే, సెట్ నేనే, ప్రొడ్యూసర్ నేనే, ప్రొడక్షన్ నేనే. అది హ్యాండ్లింగ్ కష్టం, ఎందుకంటే ప్రొడ్యూసర్ ఉండరు, ఎవరు ఉండరు, మన డబ్బులు అవన్నీ. కానీ అక్కడ ఒక మనం ప్యాషన్తో డబ్బులు పెట్టడం తప్ప డబ్బులు వెనక వస్తాయని ఆలోచించాం. మనం అనుకున్న కథని చూపించాలి, మనం అనుకున్న కాన్సెప్ట్ని చూపించాలని. సినిమా అనేది డ్రీమ్, ఇందులో ప్రెజర్ టెన్షన్ ఏం లేదు, ఓన్లీ కాన్ఫిడెన్స్ ఉంది. ఆ కాన్ఫిడెన్స్తో హ్యాండ్లింగ్ బాగానే చేస్తున్నాం. హీరో హాయ్. మీ ఫస్ట్ మూవీ చూశాను నేను, రామ్నగర్ బన్నీ. అందరూ యాటిట్యూడ్ స్టార్ అంటున్నారు, కానీ మీ యాక్టింగ్ బాగుంది. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ. అయితే రెండో సినిమా మీరు దానికన్నా కొంచెం హైప్గా మంచి డైరెక్టర్తో, అంటే రెండో స్టెప్ పడుతుంది కదా, మంచి డైరెక్టర్తో ఎంచుకోవచ్చు కదా, ఎందుకు కొత్త డైరెక్టర్ని ఎందుకున్నారు మీరు? వీడు పిచ్చోడు సార్, చాలా పెద్ద పిచ్చోడు. నేను ఒక పిచ్చోడుగా ఐ థింక్ ఆఫ్ మై సెల్ఫ్. అలాంటిది నేను ఒక మాట అన్నా ఒకసారి, టికెట్లు వెనక్కి ఇచ్చేస్తాను సినిమా నచ్చకపోతే నాకు మెసేజ్ పెడితే అని. వీడు ఒక ప్లాన్ ఏం వేసుకున్నాడు అది చెప్పచ్చా ఇప్పుడు? ఏ లెవెల్లో అంటే అది అప్పుడు కన్ఫామ్గా అప్పుడే చెప్తాం స్టేజ్ మీద. వీడి ఎంత లెవెల్లో ప్లాన్ చేసుకున్నాడంటే టికెట్ ఫ్రీగా, అసలు టికెట్ లేకుండా ఫ్రీగా పెట్టేద్దాం అన్న రేంజ్లో ఉన్నాడు వీడు. అంత ప్యాషన్గా ఉన్నాడు. అండ్ ఇతనితో వచ్చిన ప్రొడ్యూసర్ కూడా అంతే ప్యాషన్గా ఉన్నాడు. ఫ్రీగా స్క్రీన్లో సినిమా వేస్తారంట వితౌట్ టికెట్స్. డైరెక్టర్ గారు అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు. జయరామ్ గారు, మీరు కథ రాసుకున్న తర్వాత కొంతమంది హీరోల దగ్గర తిరిగారంట, కొన్ని ఆఫీసులు కూడా తిరిగారు. ఎవరు మీ కథను వినలేదా, లేదా ఆ కథ వాళ్ళకి నచ్చలేదా, మీకు ఎవరు దొరకక ఇంత చేస్తున్నారా? కథ నచ్చింది బ్రో వాళ్ళకి, కాకపోతే కథ నచ్చింది కానీ టైం కావాలని అడిగారు ఫస్ట్ స్టార్టింగ్ తిరిగినప్పుడు. కానీ తర్వాత ఈ కథ నేను ఎప్పుడైతే చంద్రాకి చెప్పానో, ఆ ట్రావెలింగ్లో నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్కి నా కథకి తినే కరెక్ట్ అని చెప్పి తినతో తీయడం నేను కన్ఫర్మ్ చేసుకున్నా. అంటే ఈ కథ చెప్పిన వెంటనే తను జస్ట్, నేను నరేషన్ కూడా ఏం చెప్పలేదు, జస్ట్ లైన్ చెప్పా, లైన్కే నాకు ఇంప్రెస్ అయ్యి ఈ సినిమా మనం చేస్తున్నామని చెప్పాడు డిసెంబర్లో. తర్వాత ఇంకా మేము బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం డిసెంబర్ తర్వాత నుంచి. ఇంకా ఈ కథకి చంద్రాన్ని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేదు, అంత కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చాడు. హాయ్ చంద్ర. హలో, విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అయితే ఇందాక నుంచి మాట్లాడుతున్నారు, యాటిట్యూడ్ స్టార్ అంటున్నారు, మీరు తప్పే ఉంది పెట్టుకుంటే అంటున్నారు. బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ప్రజెంట్ ఇండస్ట్రీ సినారియో కంటెంట్ ప్రజెంట్ చేయడం కోసం అవసరమైతే స్టార్ హీరోస్ కూడా కలిసి, 2-3 స్టార్ హీరోస్ కలిసి ఒక మ్యాగ్నమ్ ఆపస్ లాంటి సినిమాలు ఇస్తున్నారు. సో ఈ టైంలో అంటే ఓన్లీ మీరు హీరోగా ప్రొజెక్ట్ అవ్వాలనుకుంటున్నారా, లేదంటే ఒక యాక్టర్ కింద ప్రొజెక్ట్ అవ్వాలనుకుంటున్నారా? అంటే ఏదన్నా ఒక సపోర్టింగ్ రోల్స్ లాంటివి వస్తే చేస్తారా, లేకపోతే ఓన్లీ హీరో అనే ట్యాగ్ లైనేనా? మై గోల్, వై ఐఎమ్ వర్కింగ్, వాట్ ఐఎమ్ డూయింగ్, ఇది నేను జాబ్గా తీసుకొని చేస్తాను టు ఎంటర్టైన్ పీపుల్. సో ఎంటర్టైన్మెంట్ అది ఏ రూపంలో నేను ఇచ్చినా ఐఎమ్ హ్యాపీ టు డూ ఇట్. ఇన్ఫ్యాక్ట్ నాకు ఇదంతా కొంచెం బోర్ కొట్టి యూట్యూబ్ చేయాలనుకున్నాను అనుకో, ఫిక్స్ అయ్యాను అనుకో, రేపు నేను వ్లాగ్స్ చేస్తానేమో, ఇన్స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్ అవుతానేమో, రీల్స్ చేస్తానేమో, ఏదేం చేయొచ్చు. నా ఎండ్ ఆఫ్ ద డే నా గోల్ ఏంటంటే టు ఎంటర్టైన్ ఆడియన్స్. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఐఎమ్ ఏబుల్ టు ఎంటర్టైన్ దెమ్ ఇన్ మై ఒపీనియన్ మ్యాక్సిమమ్గా యాజ్ డూయింగ్ ఎ లీడ్ రోల్ ఆర్ బీన్ ఎ మెయిన్ లీడ్ ఆఫ్ ద ప్రాజెక్ట్లో చేస్తే కొంచెం ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలుగుతా అని నేను అనుకుంటున్నాను. సో అదనమాట. అది కాదు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, బేసిక్గా ఎవరైనా కూడా ఇప్పుడు కంటెంట్ క్రియేటర్స్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు జర్నీ అనేది సిల్వర్ స్క్రీన్ కొంటారు. అదే వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి జర్నీలా చూస్తున్నారు, కానీ ఎలా అనుకోవట్లేదు. ఐ హ్యావ్ టు జస్ట్ ఎంటర్టైన్ ఆడియన్స్ అనుకుంటున్నాను. రైట్ నో నాకు ఇందులోనే ఎక్కువ స్కోప్ దొరుకుతుంది ఇలా చేయడానికి. ఇందులో నాకు స్కోప్ దొరకలేదు అనుకోండి, నేను రీల్స్ చేసుకుని ఎంటర్టైన్ చేస్తాను. నాకు ఐ జస్ట్ వాంట్ ఎంటర్టైన్. ఒక 10 మందిని నవ్వించడమో, వాళ్ళు ఒక ఇమోషన్ గట్టిగా ఫీల్ అయ్యి గూజంస్ తెప్పించడమో, లేదా ఏడవడమో, ఏం చేసినా ఎంటర్టైన్ చేసినట్టు కింద లెక్క అనమాట. సో దట్ ఐ వాంట్ డూ. దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఆర్ ద థింగ్ టు బి డూయింగ్ రైట్ నో ఇన్ మై పొజిషన్. సో అలా. అయితే ఒక హీరోని హీరో కింద యాక్సెప్ట్ చేసి మనం కంటెంట్ ఈజ్ ద కింగ్ అనేది ఒప్పుకుని తీరాలి. బట్ కాకపోతే ఏంటంటే, ఇప్పుడు మీరు లిటిల్ హార్ట్స్ మాట్లాడినా, ఇంకో సినిమా మాట్లాడినా అవన్నీ కూడా ఏంటంటే ఒక లైటర్ వెయిన్లో ఆడియన్స్ ఫస్ట్ ఎంటర్టైన్ చేస్తాయి. మీరు అన్నట్టే ఏది నవ్వించడమే ఎంటర్టైన్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత ఓన్ చేసుకున్న తర్వాత హీరో ఎలాంటి సినిమా చేసినా కూడా ఆ హీరో కదా ఎలాంటి సినిమా చేసాడని వస్తుంది. బట్ మనం ఫస్ట్ రావడమే కొట్టేస్తాను గుద్దేస్తాను అనే లాంటివి చేస్తే కనుక అది ఎంతవరకు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు, ఎంతవరకు ఎంటర్టైన్ చేయగలనుకుంటున్నారు? అదే ఆ కొట్టేస్తాను గిట్టేస్తాను అనేది నేను కావాలని పెట్టుకుంది అయితే మీరు ఆ క్వశ్చన్ అడగాలి. బట్ ఎవరైతే నాతో చేయాలనుకుంటున్నారు, ఇప్పుడు మనోడు
స్టోరీ రాసుకున్నాడు, హీ పుట్ దోస్ థింగ్స్, నాట్ మీ కదా. నాకు ఇది కావాలి అది కావాలి నేను ఇలా చేస్తానంటే అది అప్పుడు ఆ క్వశ్చన్ నాకు వర్తిస్తుంది, బట్ ఆ క్వశ్చన్ నాకు వర్తించదు. బట్ స్టోరీ ఫైనలైజ్ చేసేది స్టోరీ నచ్చింది నాకు, నా ప్లేస్లో ఎవరైనా చేయాల్సిందే కదా, అది నేను చేస్తున్నాను అంతే. అంటే ఆయన ప్రెజెంట్ చేసేది మిమ్మల్ని కదా స్క్రీన్ మీద. అవును, ఐ లైక్ ఇట్, సో ఐ యాక్సెప్టెడ్ ఇట్, సో హీ ఈస్ డూయింగ్ ఇట్, హీ ఆల్సో థింక్స్ ఐఎమ్ ద పర్ఫెక్ట్ ఫర్ ఇట్, సో వీఆర్ డూయింగ్ ఇట్. యా. డైరెక్టర్ గారు, కాయిన్ అంటే కాయిన్కి 2 సైడ్స్ ఉంటాయి కదా, సినిమాలో కూడా ఆల్రెడీ డెలివరీ బాయ్గా చేస్తున్నాడు, డెలివరీ బాయ్ కాకుండా ఇంకా వేరే ఏదన్నా ఉంటుందా అని? ఏజెంట్ అలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి బ్రో ఇందులో. ఎన్ని వేరియేషన్స్ ఉండొచ్చు? 3. ఎలా ఉంటుంది అంటే స్టోరీ ఓన్లీ సస్పెన్స్ థ్రిల్లర్గానే ఉంటుంది, ఎలా ఉంటుంది? కంప్లీట్లీ సస్పెన్స్. కాలేజ్ నుంచి స్టార్ట్ అవుద్ది కదా, అక్కడి నుంచి కొంచెం డిఫరెంట్ ఒక యూనివర్స్లో కూడా ఎండ్ అవుద్ది స్టోరీ. అది ఇందాక మనం ఫ్లిప్లో చూసాం కదా, ఆ ఏలియన్ ఎందుకనేది కూడా ఉంటుంది కథలో. ఓకే, ఏలియన్ వరకు వెళ్తుంది. ఇంకోటి గ్లిమ్స్లో చూస్తే ₹5 కాయిన్ 2003 అని ఉంది, ఇక్కడ 13 ఉంది. 3 నుంచి 13 వరకు జరిగే స్టోరీ. ఆ రెండింటికి ఒక కనెక్షన్ ఉంది, అది సినిమాలో మీకు తెలుస్తుంది ఆ జర్నీ ఏంటనేది. ఓకే. చంద్రహాస్ ఇప్పటి వరకు చూసిన ఈ గ్లిమ్స్లో అయితే బాగా పర్ఫామ్ చేశాడు, అంటే షూటింగ్ కూడా ఇంకా స్టార్ట్ కాలేదంటున్నారు. ఇది సినిమాలో ఉండే గ్లిమ్స్ అయినా ఓన్లీ ఇప్పుడు బర్త్డే? అసలు ఇది గ్లిమ్స్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్లిప్. అంటే నేను రాసుకున్న ఒక 4 సీన్స్ ఆల్రెడీ షూట్ చేశాను, అందులోంచి గ్లిమ్స్ అనేది కాకుండా డిఫరెంట్గా వదలని చెప్పి కాయిన్ మా టైటిల్నే ప్రమోట్ చేద్దామని చెప్పి కాయిన్ ఫస్ట్ ఒక ఫ్లిప్ వేసాం. అంటే ఒక కథ కాన్సెప్ట్ గురించి రివీల్ చేయాలని చెప్పి ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ వీడియో ఇది. సందీప్ కిషన్ గారి దగ్గరికి వెళ్ళారు కదా, ఆయన ఫస్ట్ టైటిల్ గెస్ చేశారా? వెంటనే గెస్ చేయలేదు, హీరో చెప్పాక గెస్ చేశాడు. చెప్పాక ఇంకా అయిపోయింది కదా. మ్యూజిక్ డైరెక్టర్, మీ పేరేంటంటే కొత్తగా ఉంది, అది నిమిషి జకాసా ఏంటంటే? నిమిషి జాకియాస్ సార్. జాకియాస్. ఓకే. చంద్రహాస్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుందండి. అంతేనా? చాలా బాగుంది. విషయం ఏంటంటే జయరామ్ మేము ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కదా, ఒక 5 days బ్యాక్ జయరామ్ ఫోన్ చేసి, అంటే ఆల్రెడీ ముందు నుంచే మాట్లాడుకున్నాం ఇలా గ్లిమ్స్ వస్తుంది, ఇలా ఒక ఫిక్స్డ్ డేట్ అనుకుంటున్నాము అనేసి అన్నాడు, కానీ డేట్ నాకు చెప్పలే యాక్చువల్లీ. ఇది ఎప్పుడో జరిగింది యాక్చువల్లీ 3 months, కానీ ఫిక్స్డ్ డేట్ బర్త్డేగా అని అనుకోలేదు మనోడు. మామూలు గ్లిమ్స్ ఒక ప్రాపర్ టైమింగ్కి రిలీజ్ చేయాలని, కానీ దగ్గరగా వచ్చిన తర్వాత మనోడు వెంటనే గ్లిమ్స్ మన బర్త్డేకి అన్న బర్త్డేకి రిలీజ్ చేయాలి అని చెప్పేసి, ప్రజెంట్ చేయాలి అనకే ఒక గిఫ్ట్గా అని చెప్పేసి ఒక 5 days ముందు నా దగ్గరికి వచ్చాడు అనమాట. 5 days ముందు వచ్చి నాకు ఫోన్ చేశాడు. ఫస్ట్ ఇలా చేయాలంటే నాకు ఫుటేజ్ యాక్చువల్లీ వాస్తవం చెప్పాలంటే 2 days బ్యాక్ పంపించాడు నాకు ఫుటేజ్. 2 days బ్యాక్ పంపిస్తే స్టోరీ ఆల్రెడీ ముందే చెప్పాడు, నేను సౌండ్ ట్రాక్ ప్రిపేర్ చేసుకున్నాను, కానీ నేను ప్రాపర్గా నాకు ఫుటేజ్ చూడకుండా నేను ఏం చేయలేను. 2 days ముందు పంపిస్తే నేను వెంటనే హార్డ్ వర్క్ చంద్రహాస్ బ్రదర్ అండ్ జయరామ్ ముగ్గురు కలిసి వి సిట్ ఇన్ స్టూడియో అండ్ వీ ప్రిపేర్ ద గ్లిమ్స్. ఓకే, బాగుందండి. డే నైట్ ఒక 2 days వర్క్ చేసి మనం గ్లిమ్స్ రెడీ చేసామండి. ఓకే, సూపర్, బాగుంది, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. బ్రో చంద్రరాజ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే బ్రో. ఓకే బ్రో, రామ్నగర్ బన్నీలో యాక్టింగ్ అనేది ఇరగదీస్తారనమాట. ఇప్పుడు ఈ కాయిన్ విషయానికి వస్తే మీకు స్పెషల్గా నచ్చిన పాయింట్ ఏది బ్రో? అంటే ఇప్పుడు బ్లేడ్స్, బుల్లెట్స్ ఇవన్నీ ఈ స్టోరీ అనేది ఇంతకుముందు తెలిసిందే మనకు కొంతవరకు, యూట్యూబ్లో ఇవన్నీ చూసామన్నమాట. అది కాకుండా మీకు నచ్చిన పాయింట్ ఏది అని అంటే ఏం చెప్తారు? అదే ముఖ్యంగా వచ్చేసి నాకు మా జయరామ్ మీద నమ్మకము. అతను ఇంతకుముందు తీసినవి నేను చూసి ఇంప్రెస్ అయ్యాను. సో ఫస్ట్ అక్కడే మార్క్స్ నా దగ్గర కొట్టేశాడు. ఆఫ్టర్ దట్ మనిషి మనసు, అతని క్యారెక్టర్, అది నాకు చాలా నచ్చింది. మూడోది ఏంటంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ కదా, దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అసలు నాకు చెప్పేదాకా తెలీదు. ₹5 కాయిన్స్ ఆ బండవి నాకు గుర్తు, నేను నాకు చిన్నప్పుడు చూసినట్టు. బట్ వీటి చెప్పాక అవును ఈ మధ్య రావట్లేదు కదా అనుకున్నా. బ్యాన్ అయ్యింది, దాని వెనకాల ఒక ఇది కథ జరిగింది, అదంతా మన న్యూస్లో మన అందరికీ వచ్చింది. సో అది ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనే పాయింట్ మీద స్టోరీ మనోడు ఫిక్షనల్ రాసుకున్నాడు. సో అక్కడ నాకు చాలా చాలా ఇంప్రెస్ అయ్యాను అనమాట. ఓకే బ్రో, ఇప్పుడు బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని చెప్పారు కదా, ఏ ప్లేస్లో జరిగింది పర్టికులర్గా అంటే ఏం చెప్తారు? మన కాయిన్స్, మన ఇండియా కాయిన్స్ ₹5. జయరామ్, ఓజీ వైబ్లో ఉంది మొత్తం సోషల్ మీడియా. ఈ టైంలో రిలీజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఈ టైంలో రిలీజ్ చేయడం అనేది నేను బెస్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కళ్యాణ్ గారి ఫ్యాను.
అంటే అందరూ అలా చెప్తారని నేను అలా చెప్పట్లే. నా ఇన్స్టాగ్రామ్ కానీ నేను చేసిన ముందు ప్రాజెక్ట్స్ కానీ చూస్తే కళ్యాణ్ గారికి బర్త్డేకి నేను ఓన్గా ఒక సాంగ్ డెడికేట్ కూడా చేశా. అంటే అంత పిచ్చి. అనుకోకుండా మా హీరో బర్త్డే కూడా సెప్టెంబర్లో రావడం వల్ల రిలీజ్ మేము ఫస్ట్ ఫ్లిప్ రిలీజ్ చేయాల్సి వచ్చింది. కానీ ఓజీ అనేది ఇంకా అది వేరే లెవెల్, అదొక తుఫాన్. ఓజీ అంటే ఇంకా ఓజీ సినిమాకి నేనే ఫస్ట్ వెళ్ళిపోతా, థియేటర్ కూడా తీసుకుంటాను నేను. ఓకే. అండ్ ఈ సినిమా మ్యూజిక్ నిమ్షి ఇప్పటి వరకు కొన్ని సాంగ్స్ విన్నాను, లవ్ సాంగ్స్ ఇవన్నీ ఉంటుంది. ఇది చాలా థ్రిల్లర్ జోనర్ అన్నమాట, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఈ మ్యూజిక్ మీరు ఎంతవరకు హ్యాండిల్ చేయగలుగుతున్నారు? యాక్చువల్లీ నేను 30+ షార్ట్ ఫిల్మ్స్ చేశాను బ్రో. ఇప్పటికి వచ్చి 30+ షార్ట్ ఫిల్మ్స్ చేశాను అనమాట. నా మ్యూజిక్ కెరీర్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 10 years నుంచే నేను ఈ మ్యూజిక్లో ఉన్నాను. బట్ ఇండస్ట్రీలో లాస్ట్ ఒక 4 years నుంచి లైక్ ఆల్బమ్ సాంగ్స్ ద్వారా అంటే షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ ద్వారా నేను ఎంటర్ అయ్యాను. అండ్ మ్యూజిక్ ఈజ్ మ్యూజిక్ బ్రో, నాట్ థ్రిల్లర్ జానర్ అండ్ లవ్ జానర్ అట్లా సస్పెన్స్ అట్లా ఏమి ఉండదు. యాక్చువల్లీ ఎనీథింగ్ ఐ విల్ సీ లైక్ మ్యూజిక్ అనమాట. ఏ జానర్ అన్నా సరే వీ కెన్ హ్యాండిల్, దట్స్ వాట్. అండ్ ఆల్రెడీ ఒక 2-3 ఫిలిమ్స్ చేశాను, దే ఆర్ ఆన్ ద టైమ్ టు రిలీజ్. లైక్ ప్రతిదీ అట్లా ఉంది. బట్ ఈ లోపలనే మంచి కొలాబరేషన్తో మేము ముందుకు వచ్చాం. దట్స్ వాట్. ఓకే. చంద్రహాస్ బ్రో, ఇది ఈ చాలా వేరియేషన్స్ ఉన్నాయి రోల్లో. ఇన్ని వేరియేషన్స్ ఉన్నప్పుడు యాంటాగోనిస్ట్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి కదా, అది రివీల్ చేయలేదు, ఇంకా టైం ఉందేమో మేబీ. సో ఎలా ఉండబోతుంది నెగిటివ్ రోల్, ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో? మీరు యాంటాగనిస్ట్ని చూశారు, స్టార్టింగ్లో కూర్చున్నాడు గన్ తిప్పాడు, అతనే యాంటాగనిస్ట్. ఓకే. అది ఎవరు ఎలా పిక్ చేశారు, ఎలా క్యాస్ట్ చేశారు? అతను హీజ్ అ వెరీ బిజీ అండ్ హ్యాపెనింగ్ యాక్టర్ ఇన్ తమిళ్ ఇప్పుడు చెన్నైలో. సో అప్రోచ్ అయ్యాము, హీ యాక్సెప్టెడ్ అండ్ హీ ఈస్ డూయింగ్ ఇట్. సో అలా అన్నాడు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. జస్ట్ విష్ చేయడానికి వచ్చాను. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ సో మచ్. కాయిన్ అనగానే 2 షేడ్స్ ఉంటాయి. నీలో అయితే చాలా షేడ్స్ ఉన్నాయి. అది ఫస్ట్ సినిమాతోటి అందరినీ ప్రూవ్ చేసుకుందాం. సో డాన్సర్గా కానీ యాక్టర్గా కానీ ఇలా అన్నీ చేసావు. ప్లస్ ఈ టీజర్ ఇప్పుడు చూశాను. ఇప్పుడు చూసినప్పుడు ఆ బ్లేడ్స్తో స్టార్ట్ అయ్యి కాయిన్గా మారుతుంది. ఏంటి ఆ వేరియేషన్ ఏంటి? అదే అన్న, ఇప్పుడు మన టీజర్ మన ఫస్ట్ ఫ్లిప్లో మీరు చెప్పిందే మీరు మిస్ అయినట్టున్నారు. మొత్తం అంతా అదే మనం చూపించాము అంతే. సో Q&A అయిపోయిందండి. మొత్తానికి సురేష్ గారి విషెస్తో ఎండ్ అయింది ఈవెంట్, మీ బర్త్డే విషెస్తో. సో ఇంకా కేక్ వస్తుంది కాబట్టి కేక్ వచ్చేలోగు ఒక చిన్న టాస్క్ అనమాట. యాక్చువల్లీ షేడ్స్ చాలా అన్నారు కదా మీరు, సో ఏ షేడ్ బయటకు వస్తుందో చూద్దాం. కాయిన్ తెచ్చా, బట్ ఇది 2013 కాయిన్ కాదు, బట్ ఇప్పుడున్న కాయిన్ అనమాట. సో ఇప్పుడు టాస్క్ మీకే. ఒకసారి ఈరోజు మన ఈవెంట్ ఏంటి? ఫస్ట్ ఫ్లిప్ ఫస్ట్ తీసేయండి. ఫ్లిప్ మీరు ఫ్లిప్ చేసి ఫస్ట్ హెడ్ వస్తుందా టైల్స్ వస్తుందో తెలియదు, అది వచ్చిన తర్వాత ఒక క్వశ్చన్ ఉంటుంది అనమాట. ఓకే. సో మీరు ఫస్ట్ ఒకసారి ఫ్లిప్ చేయండి, చూద్దాం ఏమొస్తుందో. ఏంటి దేవ్ హెడ్ పడితే ఓకే ఇంకొక షేడ్ చూస్తాను అంటున్నాడు. హెడ్ పడితే ఇంకో షేడ్ చూస్తానా అని అంటున్నాడు దేవ్, అంతే. ఓకే. సో హెడ్స్ పడితేనేమో డాన్స్ చేయాలి, టైల్స్ పడితేనేమో ఏదో ఒక డైలాగ్ చెప్పాలి. ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు బ్రో, అందుకనే ఇంకేదో చెప్పిద్ది అనుకున్నారు. బట్ ఏది పడిందో చూడండి. హెడ్ పడితే హిట్, టైల్స్ పడితే ఫ్లాప్ అన్నాడు. హెడ్ పడింది, డైలాగ్ ఇంకా అది అవసరం లేదు అని ప్రూవ్ అయింది. థ్యాంక్ యూ. హెడ్స్ పడింది కాబట్టి మరి హెడ్స్ పడితే డాన్స్, మరి చంద్రహాస్ అంటే మరి అది సంతోషపడుతున్నారు మీరు. నెక్స్ట్ డాన్స్ టాస్క్ మర్చిపోయారు మీరు. ఫస్ట్ టేబుల్ తీసేయండి ప్లీజ్. హీరోయినా అక్కడ లక్ష్మి గారు ఉన్నారు, నేనున్నాను. ఇంకేంటి మీరు ఏం మాట్లాడుతున్నావు వెంకటన్నా నువ్వు? ఇది టేబుల్ తీసేయండి, అవసరమైతే వైబ్ వస్తుంది అనమాట. ఈ టేబుల్ తీసేయండి, మంచి ఏదైనా ఒక లైన్ సాంగ్ పెట్టండి. సో టాస్క్లో విన్ అవ్వాలి కాబట్టి. ఎందుకు లక్ష్మి గారు అలాగే ఉంటారు, మేము భోజనం చేయమండి, అందరి హ్యాపీనెస్లో ఆనందంగా ఉంటాం.
నాతో పాటు మిమ్మల్ని కూడా ప్రమోట్ చేస్తాను అన్న. కొంచెం ఇది తీసేయండి అన్న, ఏదో ఒక సాంగ్ పెట్టండి. హెడ్స్ పడింది కాబట్టి మాట్లాడతారా? వద్దండి డాన్స్. సరే టేల్స్ ఓకే, డైలాగ్ చెప్పు అని. ఇప్పుడు డాన్స్ వద్దు, డైలాగ్ చెప్పు ఏదో ఒకటి. నేను కాదు, మీరు ఎవరైనా చెప్తారా డైలాగ్ ఒకటి? ఎవరికైనా ఎక్స్ట్రా కళ చూపించుకోవాలని ఉందా? దేవ్దా మార్కెట్ పెరుగుతుంది నీకు దా, మార్కెట్ వద్దా? ఓకే, మన ఫస్ట్ ఫ్లిప్లో ఉన్న డైలాగే మా డైరెక్టర్ చెప్తారంట. నాకు ఎలా చేసి చూపించాడో అలాగే చేసి చూపించేసాడు. అంతే, నేను యాక్షన్ చెప్తా, నువ్వు చెయ్యి. నాకు చేసి చూపించా కదరా, అంత బాగా చేసాను కదా నేను. ఇప్పుడు నువ్వు చెయ్యి. 3 కెమెరా సార్, రోలింగ్ సార్, యాక్షన్. ఆట మొదలైంది. సూపర్. అది టాస్క్ ఎవరికి బాబు? సరే వదిలే సార్, ఇది ఒక్కటి చెప్పు లాస్ట్లో. నాకు ఇది ఒక్కటన్నా చెప్పు కనీసం. ఇదేంటి కేవలం ప్రమోషన్ కోసమేనా ఏంటో ఒకసారి చెప్పండి. అంతే, ప్రమోషన్. మన సినిమాకి సంబంధించిన బ్లేడ్లు ఉన్నాయి పోస్టర్లో, ఇంట్లో ఒకటి దొరికింది, వేసుకొచ్చుకున్నా. రేపు దీనికి కూడా డిమాండ్ ఉంటుందా ఏంటి మీరు వేసుకున్నాక? సినిమా రిలీజ్ తర్వాత అయితే ఉంటుంది. పిఆర్ఓ సాయి సతీష్ గారు చాలా ల్యాగ్ లేకుండా ట్రై చేస్తున్నారు, నా వల్ల కావట్లేదు. అన్నిటికీ షార్ట్ ఆన్సర్లు ఇస్తున్నారు. మీరు త్వరగా కేక్ తెస్తే సాయి సతీష్ గారు. డైరెక్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ అండి, మీరేమైనా అడుగుతారు? ఓజీ గురించి ఒక సాంగ్ పడాలా? ఇదేదో నృత్య కళాకారిని ఒక సంగీత సారథ్యం షో పెట్టినట్టుంది. యాక్చువల్లీ ఒక పాట పాడము. మ్యూజిక్ డైరెక్టర్ ఒక పాట పాడతాడు, బెస్ట్. ఆయన మాట్లాడడానికి అడుగుతున్నాడు కదా. పాటకు వనకడ్డా, నువ్వు పాడి నేను డాన్స్ చేస్తా. సరే పాడండి, ఒక పాట పాడండి ఏదో. బ్రో ఇదంతా లైవ్లో చూస్తున్నారు బ్రో, మొత్తం అంతా మీమ్స్ కంటెంట్ ఇచ్చేసాం ఇవాళ. ఏదో చేద్దాం అనుకున్నావు, ఏదో చేసాం. దయచేసి నువ్వు పరువు కాపాడి ఏదైనా ఒక 2 లైన్లు పాడు బ్రో. అరే నువ్వు పాడకపోతే నన్ను డాన్స్ చేయమంటున్నాను. నువ్వు డాన్స్ కాదు, వీడు డాన్స్ చేయకపోతే నన్ను డైలాగ్ ఏం పాట చెప్తా, పాట పాడతావా? పాడతావా? ఇప్పుడు ట్రెండింగ్ ఏంటి చెప్పు, ట్రెండింగ్ ఏంటి? అరే జపనీస్ లో పాడేరా చేసావా కదా, ఇదే కదా ట్రెండింగ్. సో దయచేసి ఆ 2 లైన్లను పాడు ప్లీజ్, దయచేసి ప్లీజ్. ఫీమేల్ వర్షన్ మీరు పాడతారా? చేశారండి, ఫీమేల్ వర్షన్ నేనే, హీరోయిన్ నేనే. నాతో పాటు కోరస్ లక్ష్మి గారు వస్తారు పైకి కొద్దిగా. ఇంకేమైనా ఎలివేషన్ కావాలంటే సురేష్ కొండరెడ్డి గారు వస్తారు ఇంకొంచెం జోష్ ఇవ్వడానికి. నెక్స్ట్ వెంకటన్ వచ్చి ఇక్కడ ఒక చిన్న ఫ్లోర్ మూమెంట్ వేసి వెళ్ళిపోతాడు అనమాట. కేక్ వచ్చేస్తుంది. టాస్క్ ఎవరికి? కేక్ వస్తుందా తీసుకొనిరా. సూపర్. కేక్ ఎక్కడా సతీష్ అన్నా. యాంకర్ కష్టాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ హోస్టింగ్ మానేసి సింగింగ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఎదుర్కోవాలో నేను. మీరు ఏం చేసినా ఓకే. అమ్మయ్య కాత్యాయని వెళ్ళిపోయింది, కేక్ వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ సాయి సతీష్ గారు. మొత్తానికి మన హీరో చంద్రహాస్ గారు, నాట్ యాటిట్యూడ్ స్టార్. ఐ రిక్వెస్ట్ గంగాధర్ గారు ఎక్కడున్నారు, స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. గంగాధర్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే మన సురేష్ గారిని, వెంకట్ గారిని, లక్ష్మి గారిని, సో మన ఎవరు విదేవ్ అలాగే అందరు కూడా దయచేసి ప్లీజ్ మీ సమక్షంలో ఫస్ట్ కాయిన్ వేయకుండా సో మంచి జరగాలని కోరుకుంటూ మీరు అందరు బ్లెస్సింగ్స్. నన్ను సపోర్ట్ చేస్తున్న మీడియా వాళ్ళందరూ దయచేసి స్టేజ్ ఎక్కి నాకు నా బర్త్డే రోజున నాకు కేక్ పెట్టండి ఫాస్ట్గా రండి. కమాన్. రెడీయా? ఓకే. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. కాత్యాయని ఏంటన్నా నువ్వు, కొంప తీసి గర్ల్ ఫ్రెండ్ ఏమో ఏంటి కదా, కరెక్ట్ అయిపోయినట్టున్నావు. ఓకే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చంద్రహాస్ గారు. సో
మరెన్నో మంచి మంచి బర్త్డేలు జరుపుకోవాలి. ప్రతి బర్త్డేకి ఒక పోస్టర్ లాంచ్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. యాంకర్ హోస్ట్ కూడా నేనే, లక్ష్మి గారు. సినిమా పేరు కాయిన్ కాబట్టి మీకు కాయినే పెడతాం. లక్ష్మి గారు ప్లీజ్ రండి, మీరు స్టేజ్ మీదకి. ఉన్నదే ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్, మీరు రండి రండి పైకి రండి. లక్ష్మి గారి బ్లెస్సింగ్ గట్టిగా ఉంటుందంట. వాళ్ళు జిమ్ చేస్తారు, కేక్ ఎక్కువ తిందు కదా, జిమ్ చేస్తారు. ఇంకో థ్యాంక్ యూ సో మచ్ మీడియా. సో ఈరోజు కాయిన్ మూవీ పోస్టర్ లాంచ్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ మీడియా.